రాజమహేంద్రవరం నటరాజ్ థియేటర్ వద్దనున్న వివి గార్డెన్స్ కళ్యాణ మండపంలో 10వ తేదీన మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్కాని భరత్రాం వెల్లడించారు. మార్కాని ఎస్టేట్స్ లో మెడికల్ క్యాంపు కరపత్రాలను ఆవిష్కరించారు. మాజీ ఎంపీ మార్కాని భరత్ తో పాటు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్కాని నాగేశ్వరరావు తదితరులు వైసీపీ నాయకులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కాంటినెంటల్, జీసీఎల్, వాసన్ ఐకేర్ తదితర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెందిన వైద్య బృందాలు సేవలందించడానికి వస్తున్నాయన్నారు. 10వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. ఉచిత కంటి పరీక్షల తర్వాత కళ్లజోళ్లు ఇస్తామని, అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయిస్తామని తెలిపారు. వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, దాసి వెంకట్రావు, వాసంశెట్టి గంగాధర్, మజ్జె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాజమండ్రిలో ఒక మెగా ఫ్రీ హెల్త్ క్యాంప్ని నిర్వహించబోతా ఉన్నాము. 10వ తారీఖున ఆదివారం రోజున బీబీ గార్డెన్స్లో కాంటినెంటల్ హాస్పిటల్స్ వాళ్ళు, స్పెషలిస్ట్ డాక్టర్లు సుమారుగా ఒక 10 మంది అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి రాబోతూ ఉన్నారు. దీంతోపాటు వాసన్ ఐకేర్ స్పెషలిస్టులు కూడా అక్కడికి రాబోతున్నారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నిపుణులు కూడా, వైద్య నిపుణులు కూడా అక్కడ రాబోతున్నారు. ఇవాళ ఈ యొక్క అవకాశాన్ని రాజమండ్రి ప్రజలే కాదు, గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా, రాజమండ్రి పార్లమెంట్ ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుచేతనంటే అక్కడ వచ్చే డాక్టర్స్ అందరూ కూడా సూపర్ స్పెషలిస్టులు వస్తూ ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇవ్వబోతున్నాం, ఫ్రీ చెకప్స్ చేయబోతున్నాం. దానికి సంబంధించి నాకు తెలిసి ఒక 50-60 డాక్టర్ల పైనే ఓవరాల్గా అక్కడ ఉంటారు. సో క్యాన్సర్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి, కిడ్నీస్కి సంబంధించి, లంగ్స్కి సంబంధించి, మొత్తం కీళ్ల నొప్పులకు సంబంధించి, న్యూరోకి సంబంధించి, డెంటల్కి కూడా సంబంధించి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజ్ సంకల్పించి 7 మెడికల్ కాలేజీలకు స్టార్ట్ చేసి, మిగతావి మేము చేయలేమని చేతులు ఎత్తేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలో మనకు తెలియట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కూడా ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు. ఇక్కడ ఉన్న స్థానిక మెడికల్ కాలేజీ కానీ హాస్పిటల్లో కూడా వసతి సౌకర్యాల గురించి వారు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. గత ప్రభుత్వంలో మేము ఎప్పుడు కూడా రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళి తనిఖీ చేసి ఏమన్నా ఏమీ లేదు, డిఫిసిట్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసేవాళ్ళం. ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఓన్లీ పబ్లిసిటీ తప్ప పని ఏం జరగట్లేదు. సో ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు. అటువంటి తరుణంలో మన మాజీ ఎంపీ శ్రీ భరత్రాం గారు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించి చక్కగా ఈ క్యాంప్ని చెయ్యాలి అని చెప్పి తలపెట్టడం చాలా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా ప్రతి 6 నెలలకు ఒకసారి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ, మా హాస్పిటల్ తరపున కూడా అన్ని విధాలా మేము సహకరించి హార్ట్ అండ్ లంగ్స్ స్పెషలిస్టులు అందరినీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తున్నాను.